సో ఫ్రెండ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా అయితే విశ్వక్సేన్ వాయిస్ ఓవర్ తో అయితే మొదలవుతుంది. అసలు అక్కడ ఎందుకు గొడవలు బీభత్సం జరుగుతుంది, దాని వెనక కథ ఏంటనేది మనకి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తూ చూపిస్తారు. ఇంక ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసినట్టుగానే అసలు హీరో అంత పెద్ద వ్యక్తిగా ఎలా ఎదిగాడు. సో నార్మల్ గా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే సినిమా బ్యాక్ డ్రాప్ అయితే పక్కాగా కుదిరిందని చెప్పొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే, రంగస్థలం మూవీలో మనకు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా, అలాంటి బ్యాక్ డ్రాప్ నే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. గోదావరి తీర ప్రాంతం, అక్కడ ఉండే గ్యాంగ్స్, అలాగే జనాల మధ్య ఉండే గొడవలు, ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీన్ కూడా నిజంగా అదిరిపోయింది. అఫ్ కోర్స్ ఇంటర్వెల్ అలాగే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ కూడా ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యలో ఉంటుంది కదా, అక్కడ డ్రామా అనేది సరిగ్గా పండలేదు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఇంకా అది మొత్తానికి వదిలేసినట్టు అనిపించింది నాకైతే. మనం ట్రైలర్ చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అవి ఎక్కువగా సినిమాలో అయితే లేవన్నమాట. ప్రీ ఇంటర్వెల్ అలాగే ఫైట్ సీన్స్, ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సినిమాలో అక్కడక్కడ కొంచెం బాగుంటది. అండ్ సినిమా క్లైమాక్స్ లో మళ్ళీ కొంచెం లేపుతారనమాట. అంతకు మించి ఏమీ లేదు భయ్యా. అండ్ మధ్యలో అంతా కూడా కొంచెం డొల్లగా, అంత కేర్ తీసుకుని అయితే రైటింగ్ అయితే లేదు. అండ్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అంతా బాగానే ఖర్చు పెట్టారు. కాకపోతే విశ్వక్సేన్ స్టైలే ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 2.5 రేటింగ్ మాత్రమే. మరి విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మరి మీలో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.